శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. సింహరాశి వారు ఈ జూలై 23 నుంచి 27 వరకు ఈ 4 రోజులు కూడా మీ జీవితాన్ని నిశ్శబ్దంగా అత్యంత బలంగా మలుపు తిప్పబోయే దైవికమైన రోజులు కాబోతున్నాయండి. ఇది సాధారణ రాశి ఫలం అయితే కాదండి, మీ జీవితాన్ని లోపల నుంచి కదిలించే ఒక అద్భుతమైన గోల్డెన్ పీరియడ్. ఈ వీడియో మీ వరకు చేరింది అంటే అది ఏదో యాదృచ్ఛికంగా జరిగిందైతే కాదు. మీ కష్టాలు తీర్చేందుకు ఆ పరమశివుడు మీ రాశ్యాధిపతి అయిన సూర్య భగవానుడు రాసిన ప్రాప్తం. ఎవరినైతే మీరు ప్రాణంగా నమ్మి ధైర్యంగా అడుగు వేశారో సరిగ్గా వారే మీ వెనుక గోతులు తీస్తూ ఉంటే ఆ బాధ వర్ణనాతీతమండి. నా వాళ్ళు ఎవరున్నారని కొన్నంత ధైర్యంతో నమ్మి ముందడుగు వేశారో ఆ ప్రాణ స్నేహితులే మీ వెనకాల పోడ్చలేని గోతులు తీస్తున్నారని మీకు తెలుసా అండి? నా వాళ్ళు, నా కుటుంబం అని మీరు ప్రాణంగా అనుకున్న వారే మీ మనసును ఎంతగా గాయపరిచారో, ఆ గాయాల నుంచి పుట్టిన కన్నీరు ఎన్ని వందల రాత్రులు మిమ్మల్ని బాధ పెట్టిందో ఆ ప్రత్యక్ష దైవానికి, ఆ బోళా శంకరుడికి మాత్రమే తెలుసు. మీ కష్టాన్ని, మీ వేదనను బయటికి ఎవరికీ చెప్పుకోలేక బయట సమాజం ముందు నవ్వుతూ నటిస్తూ లోపల మీరు పడుతున్న ఈ నరకయాతనను చూసి ఆ కాలమే ఈరోజు మీకోసం కదిలి వచ్చిందండి. మీరు సామాన్యమైనటువంటి వ్యక్తులైతే కాదండి. ఈ కలియుగంలో మహారాజులాగా బ్రతకడానికి మీరు పుట్టారు. కానీ మీ జాతకంలో ఒక చిన్న గ్రహదోషం లేదా లోపం కారణంగానే ఇన్నాళ్ళు మీరు కష్టాలను అనుభవించారన్న విషయము ఇప్పుడు మీరు తప్పకుండా తెలుసుకోబోతున్నారండి. మీరు గమనించారో లేదో అండి, మీ జీవితంలో మీరు అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి. మీరు ఎవరికైతే మంచి చేయాలని చూశారో వాళ్ళే మీకు శత్రువులుగా మారుతూ ఉన్నారు. మీరు ఎంతో ప్రేమను పంచినప్పటికీ మీకు తిరిగి వస్తుంది మాత్రం అవమానాలే. డబ్బు ఒక చేతితో వస్తే మరో చేతితో తెలియకుండానే ఖర్చయిపోతూ ఉంటుంది. కష్టాలు అందరికీ ఉంటాయి, కానీ మీ జీవితంలో సంతోషాలు వచ్చినట్లే వచ్చి ఆగిపోతూ ఉన్నాయండి. కానీ ఇకపై అలా జరగదండి. మీ జాతకంలో సంపద ద్వారాలు తెరుచుకునే అద్భుతమైన సమయం కూడా ఇప్పుడు ఆసన్నమైందండి. చెప్పాలి అంటే కొన్ని గూఢాచార రహస్యాలు అనేవి ఈరోజు మీరు తెలుసుకోవాలి అంటే చాలా ఆశ్చర్యపోతారండి. మీరు ఎన్నాళ్ళుగా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళు, మీకు అడ్డంకులు సృష్టించిన వాళ్ళు సైతం కూడా ఇకపై మీకు అనుకూలంగా మెలిగేటువంటి, మీ కాళ్ళ దగ్గరకు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక సింహరాశి వారు గత కొన్ని సంవత్సరాలుగా తమ జీవితంలో ఎన్నో తీవ్రమైన ఒడిదుడుకులను, ఎదురు దెబ్బలను ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా మీ రాశికి అష్టమ స్థానంలో ఉన్న శని ప్రభావం వల్ల మరియు జన్మరాశిలో కేతువు ఉన్నందున ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదగాలని మీరు రాత్రింబవళ్లు పడిన శ్రమంతా కూడా చివరి నిమిషంలో చేజారిపోవటం. అంటే నేను ఇంకా ఒంటరితనంగానే ప్రాణంగా నమ్మిన వారిని నమ్మద్రోహం చేసి ముఖం చాటేయడం మరియు కుటుంబంలో అనవసరమైన కలహాల వల్ల మీరు మీ మనశ్శాంతిని పూర్తిగా కోల్పోయారండి. నేను జీవితంలో అందరికీ మంచి మాత్రమే చేస్తున్నాను కదా, మరి నాకే ఎందుకు పదే పదే ఎలా జరుగుతుంది, నేను ఎవరికీ కీడు చేయలేదు కదా అనే విచారకరమైన ప్రశ్న మీ మనసులో నిరంతరం మెదులుతూనే ఉంటుంది కదండి. దీనికి సమాధానం ఈ ఒక్క జన్మలో లేదండి, మీ గత జన్మ ప్రాప్త కర్మలో ఉంది. సింహరాశి వారు గత జన్మలో ఏదో ఒక గొప్ప ధర్మబద్ధమైన బాధ్యతను మోసారు. సమాజం కోసం, ఇతరుల సంక్షేమం కోసం తమ సొంత సంతోషాలను కూడా త్యాగం చేశారు. అందుకే ఈ జన్మలో కూడా మీ జాతకం మొదట త్యాగం మరియు సుదీర్ఘ శ్రమ, ఆ తర్వాతే అత్యున్నత దివ్య ఫలం అనే కర్మ మార్గంలో నడుస్తుందండి. మీ జాతకంలో ఉన్న ఈ కర్మ ప్రభావం వల్ల మీరు ఇతరులు చేసిన పాపాలను, తప్పులను కూడా మీ సొంత భుజాన వేసుకుంటూ ఉన్నారు. ఎవరో కష్టాల్లో ఉన్నారని సహాయం చేయబోయి చివరికి మీరే నిందలు పడ్డారు. ఘోరమైన నమ్మక ద్రోహానికి గురయ్యారు. కానీ ఈ జూలై 23 తేదీ నుంచి సూర్యోదయం మీ కర్మచక్రం పూర్తిగా తిరగబోతుందండి. మీ రాశికి 10వ ఇంట కుజ భగవానుడు మీకు రాజయోగాన్ని ప్రసాదిస్తూ వృత్తిలో భారీ విజయాన్ని, అధికార యోగాన్ని చూపించబోతున్నాడు. కానీ ఈ జూలై 23 తేదీ నుంచి కూడా మీ కర్మచక్రం పూర్తిగా తిరగబోతుంది. ఇప్పటి వరకు మీరు చేసిన ప్రతి పుణ్యం, అంటే మీరు ఎవరికైనా ఆకలితో ఉన్నప్పుడు పెట్టిన ఒక ముద్ద అన్నము కావచ్చు, కష్టంలో ఉన్నవారికి ప్రతిఫలం ఆశించకుండా చేసిన చిన్న సహాయమో కావచ్చు, అది ఇప్పుడు 100 రెట్లు 1000 రెట్లు అయ్యి మీ అదృష్ట రూపంలో దివ్యమైన రాజయోగంలాగా మీ వద్దకు తిరిగి రాబోతుందండి. భగవంతుడు పరీక్షల పేరుతో ఆలస్యం చేయవచ్చు, కానీ ధర్మానికి ఎప్పటికీ కూడా ఎన్నటికీ కూడా అన్యాయం చేయడు అని ఈ రోజుల్లో మీకైతే కళ్ళకు కట్టినట్లుగా అర్థమవుతుందండి. మీ ఓపికకు ఆ కాలమే పెట్టిన గడువైతే ముగిసిందండి. మీ కంటి నుండి కారిన ప్రతి కన్నీటి చుక్కకు కూడా సమాధానం లభించే దివ్యమైన శుభగడియలు సమీపించాయి. ఈ జూలై 23 తేదీ నుంచి మీ జీవితంలో ఒక గోల్డెన్ టైం లాగా ప్రారంభం కాబోతుంది. సింహరాశి వారి కష్టాల వెనుక ఉన్న అసలు రాశి ఏంటో తెలుసా అండి? సింహరాశి వారి జీవితంలో ఎదుర్కొనే ప్రతి సమస్యలు సాధారణమైనవి కావండి. ఇతర రాశుల వారికి వచ్చే సమస్యలు ఒక స్థాయిలో ఉంటే, రాజసం ఉన్న సింహరాశి వారికి వచ్చే ప్రతికూలతలు ఆ స్థాయిని దాటి అత్యంత తీవ్రంగా అయితే ఉంటాయి. ఎందుకంటే సింహరాశి వారు ఒక సగటు సాధారణ జీవితం గడపడానికి జన్మించలేదు. మీ రాశ్యాధిపతి సూర్య భగవానుడు మీ జీవితం ద్వారా సమాజంలో ఒక గొప్ప మార్పు జరగాలి, ఒక దివ్యమైన ఉదాహరణగా మీరు నిలవాలి, నలుగురికి ఆదర్శవంతమైన రాజులాగా, మార్గదర్శిలాగా నిలవాలి.
అందుకే సింహరాశి వారు చిన్నతనం నుంచే వయసుకు మించిన పెద్ద పెద్ద బాధ్యతలను భుజాన వేసుకుంటూ ఉంటారు. చిన్న వయసులోనే పెద్దల స్థాయి ఆలోచనలు చేయటం, కుటుంబానికి కొండంత అండగా నిలవాల్సిన పరిస్థితులు రావడం, తీవ్రమైన ఆర్థిక ఒత్తిళ్లను తట్టుకోవడం, ఇవన్నీ కూడా చాలా చిన్న వయసులోనే మీపై పడతాయండి. అదే సమయంలో మీ తోటి వారు, చుట్టుపక్కల వారు ఎలాంటి బాధ్యతలు లేకుండా సంతోషంగా ఆనందంగా జీవిస్తూ ఉంటే సింహరాశి వ్యక్తి లోపల మాత్రం భవిష్యత్తు గురించి ఒక భారమైన ఆలోచన నిరంతరం నడుస్తూనే ఉంటుంది. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నా శ్రమకు తగిన ప్రతిఫలం ఎప్పుడు లభిస్తుంది అనే ప్రశ్న మీ మనసులో నిరంతరం మెదులుతూనే ఉంటుందండి. మీరు ఎంత ప్రయత్నించినా ఒక పని చివరి నిమిషం వరకు రావటం, తీరం చేరే సమయానికి ఆగిపోవటం, ప్రాణంగా నమ్మిన వాళ్లే ఆపదల చేతులు దులుపుకోవడం పదే పదే జరుగుతూ ఉన్నాయి. దీని వెనుక ఉన్న అసలైన దైవిక కారణం ఏమిటి అంటే సింహరాశి వారి ఆత్మ అత్యంత శక్తివంతమైన రాచరికం కలది. మీ ఆత్మశక్తి తేలికగా బయటకు రాదు. జన్మరాశిలో ఉన్న కేతు మిమ్మల్ని ఒంటరిగా చేసి పరీక్షించిన 10వ ఇంట ఉన్న కుజ భగవానుడు ఆ ఆత్మశక్తిని బయటకు తీసి వృత్తిలో విజయాన్ని రాజయోగాన్ని ఇచ్చేందుకు మిమ్మల్ని ఇన్ని రకాలుగా కఠినంగా పరీక్షించాడండి. ఈ సమయంలో మీలో చాలా మందికి ఒక పెద్ద సందేహం రావచ్చు. సింహరాశికి అధిపతి స్వయంగా ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడే కదా, రాజులాగా బతకాల్సిన మాకు ఈ అష్టమ శని ప్రభావం, శనిదేవుని కఠినమైన పరీక్షలు ఏంటి అని. అవునండి, మీ రాశ్యాధిపతి ఆత్మకారకుడైన సూర్యుడే. కానీ ఎన్నాళ్ళు శని భగవానుడు మీ రాశిపై కఠిన దృష్టిని సారిస్తూ మిమ్మల్ని కుమ్మరి కొండను నిప్పులో కాల్చినట్టు పసిడిని అగ్నిలో పుటం పెట్టినట్లుగా అద్భుతమైన శిల్పంలాగా చెక్కి పరీక్షించాడండి. మీరు ఎంతవరకు కష్టాలను తట్టుకుంటారు, ఎంతటి ఒత్తిడిలైనా సరే నిలబడతారా, ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మీరు ఆత్మగౌరవాన్ని, నిజాయితీని వదలకుండా ఉంటారా అనేది ఆ దైవం ప్రత్యక్షంగా చూశారండి. ఈ కష్టాల వల్ల సింహరాశి వారు లోపల నుంచి కూడా పూర్తిగా మారిపోయారు. చిన్న చిన్న విషయాలకు బాధపడటం ఆపేశారు. జీవితాన్ని లోతుగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదనే జ్ఞానాన్ని సంపాదించారు. ఇదే భవిష్యత్తులో సింహరాశి వారు పొందబోయే ఉన్నతమైన రాజయోగ స్థాయికి, అధికార యోగానికి అసలైన పునాదండి. సింహరాశి వారు గుర్తించుకోవాల్సిన పరమసత్యం ఒకటేనండి. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ప్రతి కష్టం, కార్చిన ప్రతి కన్నీటి చుక్క భవిష్యత్తులో మీరు పొందబోయే మహోజ్వల విజయానికి మీరు చెల్లించిన తగిన మూల్యం అండి. ఈ కష్టమనే మూల్యం చెల్లించకుండా ఏ వ్యక్తికి కూడా ఈ సృష్టిలో సింహాసనం దక్కదు. ఆ దైవమే మీతో ఈ మూల్యాన్ని చెల్లింపజేస్తాడు. ఇప్పుడు 10వ ఇంట ఉన్న కుజబలంతో మీకు పరిపూర్ణ అనుగ్రహాన్ని, తిరుగులేని సంపదను పంచడానికి సిద్ధమయ్యారండి. ఒక వ్యక్తి మహాసంపన్నుడు లేదంటే కోటేశ్వరుడు అయ్యే ముందు అతని జీవితంలో ఖచ్చితంగా ఈ 6 ప్రత్యేకమైన దివ్య లక్షణాలు అయితే కనిపిస్తాయండి. ఇవి సింహరాశి వారిలో ఇప్పుడు నిప్పులాగా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే సింహరాశి నేను చెప్పబోయే ఈ 6 సంకేతాలు కూడా ఈ జూలై 23 నుంచి 27 మధ్య రోజుల్లో మీకు తప్పకుండా కనిపిస్తాయండి. ఎందుకు అంటే మీ రాశ్యాధిపతి సూర్య భగవానుడి అద్భుతమైన దివ్య దృష్టి మరియు 10వ ఇంట కుజ భగవాను అనుగ్రహం వల్ల మీ జాతకంలో శక్తివంతమైన రాజయోగం ప్రారంభమైంది. ఆ గ్రహ సంచారం మార్పుల వల్లే మీ జీవితంలో, మీ చుట్టూ ఉన్న వాతావరణంలో ఈ వింతైన దైవిక సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయండి. అయితే మొదటి లక్షణం వచ్చేసి నిశ్శబ్దం పెరగడం అండి. ఒకప్పుడు చిన్న విషయానికి కూడా మీరు ఎక్కువగా మాట్లాడినా లేదంటే వెంటనే స్పందించిన సింహరాశి వ్యక్తి ఒక్కసారిగా తీవ్రమైన మౌనంలోకి వెళ్ళిపోతారండి. అనవసరమైన మాటలు కానీ, అనవసరమైన పరిచయాలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి. తన మనసులోని ఆశయాలను, ఆలోచనలను అందరికీ కూడా చెప్పాలనే ఆసక్తి కూడా పోతూ ఉంటుంది. ఇది ఒంటరితనం కానే కాదండి. ఇది మీ ఆత్మ లోపల దివ్యశక్తిని, రాచరికపు తీక్షణను సేకరించడం అన్నమాట. ఇక 2వ లక్షణం వచ్చేసి పాత విషయాలపై ఆసక్తి తగ్గిపోవడం. ఒకప్పుడు ఎంతో ఇష్టమైన పనులు, ప్రాణంగా భావించిన వ్యక్తులు కూడా ఒక్కసారిగా విసుగ్గా, వేరుగా అనిపిస్తూ ఉంటాయి. దానికి కారణం మీ ఆత్మ ఒక సరికొత్త ఉన్నతమైన రాజయోగ దిశలో నడవటానికి సిద్ధమవుతుంది అనటమేనండి. ఇక 3వ లక్షణం వచ్చేసి ఒకవైపు డబ్బు, భవిష్యత్తు, కుటుంబ బాధ్యతల గురించి లోపల భయం ఉంటుంది. అదే సమయంలో నేను ఏదైనా సాధించగలను, ఒంటరిగా రాజులాగా నిలబడగలను అనే కొండంత ఆత్మవిశ్వాసం కూడా ఉంటుంది. ఈ 2 ఒకేసారి ఉండటం చాలా అరుదండి. కానీ 10వ ఇంట కుజబలం, సూర్యుని అనుగ్రహం పొందే సింహరాశి వారిలో ఇది ఈ రోజుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక 4వ లక్షణం వచ్చేసి ఇన్నాళ్ళు గొడవలు ఎందుకని మౌనంగా భరించిన సింహరాశి వ్యక్తులు ఒక్కసారిగా తప్పు అనిపించిన చోట, అన్యాయం జరిగిన చోట రాజసం ఉట్టిపడేలాగా దాపరికం లేకుండా నోరు విప్పుతారండి. ఇది తాత్కాలికంగా కొందరిని దూరం చేసిన దీని తర్వాతే మీ ఆత్మగౌరవంతో కూడిన నిజమైన ఎదుగుదల మొదలవుతుందండి. ఇక 5వ లక్షణం వచ్చేసి భగవంతుడు, ధ్యానం, సూర్య ఉపాసన, శ్లోకాలు, పూజలు, నిశ్శబ్దం ఇవన్నీ కూడా మిమ్మల్ని అయస్కాంతంలాగా ఆకర్షిస్తూ ఉంటాయి. ఇది బలహీనత వల్ల వచ్చినదైతే కాదండి. మీ స్థాయి పెరిగి ఉన్నత సింహాసనాన్ని అధిష్ఠించే ముందు ఆ ప్రత్యక్ష దైవం మీ ఆత్మకు ఇస్తున్న దివ్యమైన
అనుగ్రహం అనమాట. ఇక 6వ లక్షణం వచ్చేసి, ఇకపై మీరు ఎవరి సలహాల కోసమో దయ కోసమో ఎదురు చూడరు. నా జీవితానికి రాజును నేనే, నా తుది నిర్ణయం నాదే అనే అచంచలమైన నమ్మకం మీలో వస్తుంది. ఇదే కోటేశ్వరుడిగా విజేతగా మారటానికి మీరు చేసే మొదటి అడుగు అనమాట. ఇక అసలు మీ జీవితంలో ఈ ఒంటరితనం ఎందుకు పెరిగిందో తెలుసా అండి? ఇది శాపం ఎంత మాత్రమూ కాదండి. ఇది ఆ దైవం మీకు ఇస్తున్న పవిత్రమైన సంకేతం. చుట్టూ 100 మంది మనుషులున్నా మిమ్మల్ని ఎవరూ సరిగ్గా అర్థం చేసుకోవడం లేదనే భావన కలుగుతూ ఉంటుంది కదండి. ఇది చాలా బాధాకరమే, కానీ ఇదే మీలోని అత్యంత శక్తివంతమైన దైవిక సంకేతం అండి. ఎవరైనా ఒక పెద్ద స్థాయికి అధికార హోదాలోకి వెళ్లే ముందు ఆ భగవంతుడు వారిని కొంతకాలం పూర్తిగా ఒంటరిగా ఉంచుతాడు. ఎందుకు అంటే ఆ ఒంటరితనంలోని సింహరాశి వారు తమను తాము తెలుసుకుంటూ ఉంటారండి. తమ బలహీనతలను జయించి అసలైన బలాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకుంటూ ఉంటారు. బయట శబ్దం తగ్గినప్పుడు మీ లోపల ఆత్మస్వరం మీకు వినపడడం మొదలవుతుందండి. అదే స్వరం రాబోయే రోజులు మీకు సరైన విజయాన్ని మార్గాన్ని కూడా చూపిస్తూ ఉంటుంది. ఈ సమయంలో చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటి అంటే ఆ ఒంటరితనాన్ని తట్టుకోలేక భయంతో తప్పుడు వ్యక్తులను, స్వార్థపరులను ఆశ్రయిస్తూ ఉంటారు. అది మరింత నష్టానికి దారి తీస్తుంది. కాబట్టి ఈ ఒంటరితనానికి భయపడకండి. దీన్ని ఆ దైవం మీకు ఇస్తున్న పవిత్రమైన శిక్షణగా స్వీకరించండి. ఈ శిక్షణ పూర్తయ్యాక మీ జీవితం ఒక నూతన మహోజ్వల అధ్యాయంలోనికి అడుగు పెడుతుందండి. అలాగే మీ నిద్రలో వచ్చే సంకేతాలు, స్వప్నాలు మీ భవిష్యత్తుకు ప్రత్యక్ష నిదర్శనాలు కాబోతున్నాయి. ఈ జూలై 23 నుంచి 27 మధ్య సింహరాశి వారికి విచిత్రమైన కళలు కూడా వస్తాయండి. ఇవి సాధారణ కళలైతే కావు. కళల్లో పెద్ద పెద్ద దివ్యమైన దేవాలయాలు కనిపించడం, స్పష్టమైన నీరు వేగంగా ప్రవహిస్తున్నట్లు రావటం, బంగారు వెలుగులు వస్తున్నట్లు, ఎత్తైన మెట్లు కానీ, రాజభవనాలు, సింహం లేదంటే నాగదేవత కనిపిస్తూ ఉంటే అది మీ అదృష్టానికి, రాబోయే రాజయోగానికి దివ్యమైన నాంది అని గుర్తుంచుకోండి. ఈ రకమైన స్వప్నాల జీవితం తలకిందులుగా మారే ముందు ఆ దైవమే పంపే సూచనలు మీ మార్పు కోసం కేవలం శారీరకంగా కాకుండా మానసికంగా మొదలైందని, మీ ఆత్మ కొత్త బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా ఉందని చెప్పే ఆశీర్వాదం అండి ఇవి. ఒకే రకమైన కళ పదే పదే వస్తుంటే దాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. అది మీ రాశ్యాధిపతి అయిన సూర్య భగవానుడు, ఆ పరమశివుడు మీకు ఇస్తున్న దివ్యమైన రక్షణ కవచం అనమాట. మీ ఇంట్లో లేదంటే మీ కళల్లో నాగదేవతల సంచారం లేదంటే దైవక కాంతులు కనిపించాయి అంటే అది మిమ్మల్ని భయపెట్టడానికి ఎంత మాత్రమూ కాదండి. మీ శత్రువుల గుండెల్లో నిద్రపోవడానికి, మీ కష్టాలను అంతం చేయడానికి ఆ పరమేశ్వరుడే పంపిన అత్యంత శక్తివంతమైన దివ్య సంకేతం అండి. ఇన్ని రోజులు నిన్ను అడుగడుగునా కూడా అడ్డుకున్న ఆ దుష్ట శక్తులు కానీ, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీపై ప్రయోగించిన కుతంత్రాలు కానీ, నరదిష్టి కానీ, వాటన్నిటికి కూడా పరిపూర్ణంగా అంతం పలికే సమయం కూడా ఆసన్నమైందండి. మీరు ఒంటరిగా ఉన్నారని అస్సలు భయపడకండి. మీ వెనుకాల ఆ కాలసర్పమే, ఆ ఈశ్వరుడే కొండంత రక్షణ కవచమే నిలబడ్డారండి. శత్రువులు మీ మీదకి విషం చిమ్మాలని చూస్తే ఆ విషాన్ని తానే గ్రహించి వారిని భస్మం చేయడానికి ఆ నాగదేవత మీ ఇంటి గడప కాస్తూ ఉందండి. మీకు తెలియకుండానే మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని, మీపై ఉన్న ఘోరమైన నరదిష్టిని ఆ దైవమే లాగేసుకుంటూ ఉంటుంది. మీ కంటికి కనిపించని ఒక దివ్య రక్షణ, మీ అచంచలమైన నమ్మకానికి, నిజాయితీకి భగవంతుడు ఇస్తున్న ప్రతిరూపం అండి. అయితే సింహరాశి వారు ఈ జూలై 23 నుంచి 27 ఈ 5 రోజుల్లో కూడా ఇంట్లో కొన్ని వింతైన ప్రశాంతమైన దైవిక మార్పులు జరిగే అవకాశం ఉంటుందండి. ఒకవేళ మీకు తెలియకుండానే మీ ఇంట్లోకి తెల్లటి పావురం వచ్చినా, లేదంటే పూజ గదిలో దీపం అకస్మాత్తుగా ఎక్కువ వెలుగులతో ప్రకాశించినా, లేదంటే మీకు ఎప్పుడు ఇష్టమైన దైవం సూర్య భగవానుడు లేదంటే పరమశివుడు కలలోకి వచ్చినా అది సామాన్యమైన విషయం అయితే ఎంత మాత్రమూ కాదండి. అది ఆ నాగదేవత, ఆ ఈశ్వరుడు మీకు ఇస్తున్న దివ్య సంకేతం అండి. మీ కష్టాల నుంచి మీకు శాశ్వత విముక్తి కలగబోతుందని, మీ ఇల్లు ఆ దైవ ప్రసాదంతో నిండబోతుందని దానికి అర్థం అన్నమాట. ఇలాంటి సంకేతాలు మీకు కనిపిస్తే వెంటనే ఆ దైవానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అయితే చెప్పుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇందులో మీరు విన్న విషయాలు మీ తలరాతను మహోజ్వలంగా మార్చబోతున్నాయండి. ఇప్పుడే పూర్తి నమ్మకంతో కామెంట్ సెక్షన్లో ఓం సూర్యాయ నమః లేదంటే ఓం నమ శివాయ అని టైప్ చేయండి. ఆ పరమశివుడు సూర్య భగవాను దివ్య రక్షణ కవచం మీపై ఎల్లప్పుడూ ఉంటుందండి. ఇక ఈ జూలై 23 నుంచి 27 మధ్య కాలంలో సింహరాశి వారు ప్రధానంగా ఎదుర్కొనే లోటుపాట్లు, బలహీనతలు ఏమిటి అంటే అతి పట్టుదల, అంతర్గత మొండితనం మరియు ఆధిపత్య ధోరణి అండి. పదవింట కుజ భగవానుడు ఉండడం వల్ల వృత్తి ఉద్యోగాల్లో మీరు ఎవరికి కూడా అందనంత ఎత్తుకు ఎదుగుతారు. నాయకత్వ లక్షణాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తారు. కానీ అదే సమయంలో నేను అనుకున్నదే సరిగ్గా జరుగుతుంది, నా ఆలోచనే కరెక్ట్ అనే ఆధిపత్య ధోరణి వల్ల ఇతరుల మంచి సలహాలు కూడా తోసిపుచ్చి కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకునే ప్రమాదము ఉంటుందండి. మీలోని ఆ సహనం నశించి వచ్చే ఆ ఆవేశమే మీ మొదటి శత్రువు అండి. ఈ రోజుల్లో మీ నోటి నుండి వచ్చే ప్రతి కఠినమైన మాట ఒక విష బాణంలాగా ఎదుటివారి మనసుకు గుచ్చుకుంటూ ఉంటుంది. దీనివల్ల ఎన్నాళ్ళు మీతో ఉన్న మంచి సంబంధాలు, ఆత్మీయుల అనుబంధాలు కూడా ఒక్క
ఒక్కసారిగా తెగిపోయే ప్రమాదం కూడా ఉంటుందండి. ముఖ్యంగా ఉద్యోగంలో పై అధికారులతో లేదంటే వ్యాపార భాగస్వాములతో మాట్లాడేటప్పుడు మీ రాచరికపు ఆహాన్ని నేనే గొప్ప అనే భావాన్ని పూర్తిగా పక్కన పెట్టేసేయండి. ఇక ఆర్థిక పరంగా చూస్తే ఈ జూలై 12వ ఇంట వచ్చే స్థితిలో ఉన్న గురు భగవానుడు ఉండడం వల్ల డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుందండి. ముందు భారీగా డబ్బు వస్తుంది కదా అని చెప్పేసి 10వ ఇంట ఉన్న కుజబలం ఉంది కదా అని ఊహించుకొని చేతిలో ఉన్న డబ్బును నెలలాగా అనవసర విషయాలకు ఖర్చు చేయకండి. అయితే ఇందులో మంచి విషయం ఏంటి అంటే ఈ ఖర్చులన్నీ కూడా ఆస్తులు కొనడానికి, విదేశీ ప్రయాణాలకు లేదంటే ఇంట్లో శుభకార్యాలకు, దాన ధర్మాలకు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ఆరోగ్యపరంగా చూస్తే గనక ఈ రాశికి 8వ ఇంట శని భగవానుడు అష్టమ శని సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి ఆరోగ్య విషయంలో అస్సలు నిర్లక్ష్యం అయితే పనికిరాదండి. నరాల ఒత్తిడి, తీవ్రమైన తలనొప్పి, వెన్నునొప్పి, అధిక రక్తపోటు లేదా కడుపులో వేడి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆహారం, విశ్రాంతి విషయంలో ఖచ్చితమైన నియమాలైతే పాటించాలండి. ప్రయాణాలు చేసే సమయంలో మీ ముఖ్యమైన పత్రాలు, నగదు మరియు వస్తువుల పట్ల తీవ్రమైన జాగ్రత్త అయితే అవసరం అండి. పొరపాటును కూడా పోగొట్టుకోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ఈ 4 రోజుల్లోనూ. అలాగే మీ జన్మరాశిలోనే కేతువు ఉన్నందున బయటకు భారీ విజయాలు పూర్తిగా కనిపిస్తున్నప్పటికీ కూడాను లోపల ఒక రకమైన ఆత్మన్యూనత భావము, ఒంటరితనం, నేను విజయాలకు అర్హుడైనా అనే అనవసరమైన సందేహాలు మిమ్మల్ని పీడిస్తూ ఉంటాయి. కాబట్టి మీ ఇంట్లోని వ్యక్తిగత రహస్యాలు, కుటుంబ విషయాలు మరియు మీ రాబోయే నూతన ఆదాయ మార్గాలను మూడో వ్యక్తికి లేదంటే స్నేహితులకు కూడా అస్సలు కూడా తెలియచేయనివ్వకండి. ప్రతి ఒక్కరికి కూడా ఉచిత సలహాలు ఇవ్వడం మానేసి కేవలం మీ పని మీద మీరు దృష్టి పెడితే ఈ జూలై 23 నుంచి 27 మధ్య వచ్చే అన్ని లోటుపాట్లను అధిగమించి పరిపూర్ణ లాభాల బాట పట్టవచ్చండి. సింహరాశి వారు ఈ సమయంలో గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటి అంటే అష్టమ శని మరియు లగ్న కేతువు మిమ్మల్ని పరీక్షించే క్రమంలో మీకు విపరీతమైన మొండితనాన్ని, మానసిక ఆవేశాన్ని తెప్పిస్తారండి. మీ ఈ ఆవేశాన్ని బలహీనతగా ఆసరాగా చేసుకుని శత్రువులు కొందరు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే కుట్రలు కూడా చేయవచ్చు. కాబట్టి మీకు కోపం లేదా ఆవేశం తెప్పించే వ్యక్తులను ఈ రోజుల్లో అస్సలు నమ్మకండి. మిమ్మల్ని మానసికంగా రెచ్చగొట్టి మీ శాంతిని పాడు చేసి లాభం పొందాలని చూసే నకిలీ మనుషుల పట్ల అత్యంత అప్రమత్తంగా అయితే ఉండండి. అయితే ఈ సమయంలో మీరు ఎవరిని మాత్రమే నమ్మొచ్చు అంటే మీ జన్మనిచ్చిన తల్లిదండ్రులు, మీకు మార్గం చూపించే గురువులు మరియు మీ కష్టకాలంలో నిస్వార్థంగా మీకు తోడుగా నిలిచిన పాత మిత్రులను మాత్రమేనండి. కొత్తగా వ్యాపారంలో భాగస్వామ్యం కోరుకునే వచ్చే వారికి లేదంటే తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని ఆశలు చూపే స్వార్థపరులను ఖచ్చితంగా దూరంగా పెట్టండి. సింహరాశి వారు ముఖ్యంగా VRM అనే అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తులతో అత్యంత అప్రమత్తంగా అయితే ఉండాలండి. వీరు మీ పాద పరిచయస్తులు కావచ్చు, సుదూర బంధువులు కావచ్చు లేదా వ్యాపార భాగస్వాములు కావచ్చు. మీ మనసులోని రహస్యాలను, మీ రాబోయే ఆదాయ వివరాలను వీరితో అసలు అయితే పంచుకోకండి. మీరు ఎంత మౌనంగా ఉంటే మీ అదృష్టం అంతగా పెరుగుతుందండి. ఈ 5 రోజుల్లో కూడా కొత్త వ్యక్తులకు అప్పులైతే ఇవ్వకండి. అలాగే ఎవరికి కూడా షూరిటీ సంతకాలు పెట్టకండి. మీ అమాయకత్వమే, అతి మంచితనమే మీకు శాపమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి అడుగు కూడా ఆచితూచి వేయండి. గ్రహ సంచారం ప్రకారం చూస్తే మీ రాశికి 10వ ఇంట కర్మక్ స్థానంలో కుజ భగవానుడు అంతులేని ధైర్యాన్ని, అధికార యోగాన్ని ఇస్తూ ఉండగా 12వ స్థానంలో వచ్చే స్థితిలో ఉన్న గురు భగవానుడు మీకు అపూర్వమైన శుభ ఫలితాలను అయితే ప్రసాదించబోతున్నాడండి. ఈ జూలై 23 నుంచి 27 వరకు ఉన్న ఈ రోజులు మీ జీవితంలో గోల్డెన్ టైం అని ఎందుకు అన్నాము అంటే గత కొన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని వేధించిన కఠిన శని పరీక్షల కాలం ముగిసి 10వ ఇంట కుజ భగవాని రాజయోగ ప్రభావం వల్ల మీ రాశ్యాధిపతి సూర్యుడి అనుగ్రహం పరిపూర్ణంగా మీపై పడుతుంది. ఇన్నాళ్ళు అష్టమ శని మరియు లగ్నకేతు వల్ల పెట్టిన కఠినమైన పరీక్షల ప్రభావం నుండి మీరు ఇప్పుడు అధిగమించి ఆ దేవ అనుగ్రహాన్ని తిరుగులేని విజయాలను పొందబోతున్నారండి. ఇన్నాళ్ళు మీ నోటి దాకా వచ్చిన ముద్ద చేతికి వచ్చిన అవకాశం చివరి నిమిషంలో చేజారిపోయింది. కానీ ఈ జూలై 23 నుంచి 27 మధ్య ఏకపై అలా అయితే జరగదనమాట. ఈ దైవక శక్తి వల్ల మీరు కేవలం ధనం, సంపద మాత్రమే సంపాదించారు. సమాజంలో 10 మందికి దారి చూపే ఉన్నత స్థాయికి, రాజరికపు హోదాలోనికి ఎదుగుతారండి. ఎవరి ముందు కూడా తల వంచకుండా సొంత కాళ్లపై ఎదిగి సమాజంలో ఒక సింహంలాగా మార్గదర్శిగా నిలబడటమే సింహరాశి వారి అసలైన ప్రత్యేకత అనమాట. మీ జీవితంలో ఒక నూతన మహోజ్వల అధ్యాయం మొదలయ్యే రోజులండి. జ్యోతిష శాస్త్ర లెక్కల ప్రకారం అయితే కనుక ఈ రోజు మీ రాశికి 10వ ఇంట ఉన్న కుజ భగవానుడు అత్యంత శక్తివంతమైన స్థితిలో ఉండి మీకు వృత్తి, ఉద్యోగాల్లో తిరిగిలేని రాజయోగాన్ని ప్రసాదించేస్తున్నాడు. దీని ఫలితంగా ఇన్ని రోజులు మీరు అనుభవిస్తున్న ఆర్థిక ఇబ్బందులు కానీ, ధన కొరత కానీ మంచులాగా కరిగిపోతాయండి. జూలై 7 నుంచి 11వ ఇంట లాభస్థానంలో ఉన్న బుధుని అనుకూలత వల్ల షేర్ మార్కెట్ పెట్టుబడులు లేదంటే కొత్త వ్యాపార మార్గాల ద్వారా మీ ఖాతా పుస్తకాలు లాభాలలోనికి కళకళలాడుతూ ఉంటాయి. ఎక్కడో నిలిచిపోయిన మీ సొమ్ము, మీ కష్టార్జితం ఈ రోజుకి చేతికైతే అందే స్పష్టమైన సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ కూడా ఒక దైవక శక్తి మిమ్మల్ని వెనకుండి నడిపిస్తున్నట్లు మీరు ప్రత్యక్షంగా గమనిస్తూ ఉంటారు. ముఖ్యంగా వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు ఇది ఒక గోల్డెన్ డే అని. మీ ఆఫీస్లో మీరు ఊహించని గుర్తింపును లేదంటే పెద్ద బాధ్యతను సాధిస్తారు. అయితే గుర్తుంచుకోండి, అదృష్టం కలిసి వచ్చినప్పుడు ఆ
ఆధిపత్య ధోరణికి, అహంకారానికి తానివ్వకండి. జూలై 24వ తేదీన ఈరోజు గ్రహాల ప్రభావం మీ రాశికి 12వ ఇంట ఉన్న ఉచ్చస్థితి గురువుపై మరియు లగ్నంలో ప్రవేశించిన శుక్రునిపై బలంగా ఉంది. గత కొంతకాలంగా మీ ఇంట్లో జరుగుతున్న చిన్న చిన్న గొడవలు కానీ, బంధువుల మధ్య అంటే దంపతుల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి ఇల్లు ఒక పవిత్ర దేవాలయంలాగా మారబోతుంది. 12వ ఇంట ఉచ్చస్థితిలో ఉన్న గురువు వల్ల విదేశాల్లో ఉద్యోగములు, ఉన్నత చదువుల కోసం చూసే వారికి వీసా మంజూరు అవ్వటం, లేదంటే విదేశీ పర్యటనలకు దారులు సుగమం కావటం జరుగుతుందండి. అలాగే మనం ముందుగా చెప్పుకున్నట్లుగా మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీపై ఎవరైనా కుతంత్రాలు పనినా, ఆఫీస్ రాజకీయాలు చేసినా, నరదిష్టి పెట్టినా అది తిరిగి వారినే తాగుతుందే తప్ప మీ కుచ బలమున్న ధైర్యాన్ని ఏమీ చేయలేదండి. మీ ఇంటి గడపను కూడా ఆ దైవమే, రక్షణ కవచమే కాపాడుతూ ఉన్నారు. ఈ రోజు మీరు మాట్లాడే ప్రతి మాటకు సమాజంలో అపరమైన గౌరవం కూడా పెరుగుతుందండి. జూలై 25వ తేదీన ఈరోజు మీ రాశ్యాధిపతి సూర్య భగవాను అనుగ్రహం మరియు దేవగురు బృహస్పతి చల్లని చూపు వల్ల మీ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. 8వ ఇంట శని మరియు లగ్నంలో కేతు వల్ల ఎన్ని రోజులు మిమ్మల్ని పట్టి పీడిస్తున్న శారీరక అలసట కానీ, నరాల ఒత్తిడి కానీ, నేను ఈ విషయాలను అర్హుడినా అనే ఆత్మన్యూనతా భావం మరియు నిద్రలేని రాత్రులు మాయమైపోతాయండి. మీ మనసు చాలా తేలిగ్గా మారుతుంది. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి ఏదో తెలియని ఒక దైవిక పరిమాణం, ప్రశాంతత మీ చుట్టూ ఉన్నట్లుగా మీరు అనుభూతి అనేది చెందుతారనండి. ఈ రోజు మీరు చేసే ప్రతి పూజలోనూ సూర్య నమస్కారాలు, ధ్యానం త్వరగా ఫలిస్తాయండి. మీ పిల్లల భవిష్యత్తు లేదంటే చదువుల గురించి మీరు పడుతున్న ఆవేదనకు ఒక స్థిరమైన, శాశ్వతమైన పరిష్కారం అయితే దొరకబోతుందండి. జూలై 26 నుంచి 27 తేదీలు ఈ రోజుల్లో కూడా మహాప్రయాణంలో అత్యంత శక్తివంతమైన దివ్య రోజులండి. 10వ ఇంట కుజబలము ఉంటుంది. 12వ ఇంట ఉన్న గురుని దివ్య ప్రభావం వల్ల మీలో ఒక తెలియని అద్భుతమైన ఆకర్షణ, వాక్శక్తి పెరుగుతాయన్నమాట. మీరు చాలా కాలంగా కంటున్న కలలు, అది నూతన గృహం కొనడం కావచ్చు, స్థలం లేదా ఆస్తులపై పెట్టుబడి పెట్టడము కావచ్చు, లేదంటే సొంత వ్యాపార విస్తరణ కావచ్చండి. వాటన్నింటి కూడా ఈ రోజుల్లో దృఢమైన పునాది అయితే పడుతుంది. ఎన్నాళ్ళు మీ లోకంలో మీ కష్టాలను చూసి నవ్వింది, హేళన చేసింది, కానీ ఈ జూలై 26, 27 తేదీల నుంచి అదే లోకం మీ విజయాలను, మీ రాజరికపు హోదాను చూసి ఆశ్చర్యపోయే స్థాయికి మీరు ఎదుగుతారనమాట. ఈ రోజు నుండి మీ గోల్డెన్ టైం అధికారికంగా మొదలైందని నమ్మండి. మీరు చేసే దాన ధర్మాలు మీ తరతరాలకు పుణ్యఫలాన్ని అందిస్తాయండి. ఈ రోజుల్లో వచ్చే మార్పులు మీ సింహరాశి జాతకాన్ని మార్చేసి మిమ్మల్ని విజయ శిఖరాలను చేస్తాయండి. మీ రాశ్యాధిపతి అయిన సూర్య భగవాను పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందడానికి, అలాగే అష్టమ శని ప్రభావం తగ్గడానికి, జన్మకేతు వల్ల వస్తున్న మానసిక ఒత్తిడికి, నిర్లిప్తతగా తొలగిపోవడానికి సింహరాశి వారు ఈ జూలై 23 నుంచి 27 మధ్య రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దివ్యమైన పరిహారాలు అయితే పాటించాలండి. మొదటి పరిహారం వచ్చేసి ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయ సమయంలో సూర్య భగవానుడికి రాగి పాత్రలో నీటిని ఆర్ఘ్యం సమర్పించండి. అలానే ఓం సూర్యాయ నమః లేదంటే ఆదిత్య హృదయ స్తోత్రం అంటే పఠించండి. ఇది మీలో అపారమైన ఆత్మవిశ్వాసాన్ని, రాజయోగాన్ని నింపుతుందండి. ఇక రెండవ పరిహారం వచ్చేసి కేతు పరిహారం అండి. లగ్నంలో ఉన్న కేతు వల్ల మనసులో వచ్చే ఆత్మన్యూనతా భావం, భయం, అశాంతి తొలగిపోవడానికి ప్రతిరోజు వినాయకుడికి గరిక సమర్పించి పూజ చేయండి. సంకటనాశక గణేష స్తోత్రాన్ని పఠించండి. మూడవ పరిహారం వచ్చేసి అష్టమ శని శాంతి అంటూ పనుల్లో జాప్యం కానీ, ఆరోగ్య సమస్యలు తగ్గడానికి శనివారం సాయంత్రం వేళ శివాలయంలో కానీ, లేదంటే ఆంజనేయ స్వామి గుడిలో కానీ నువ్వుల నూనెతో ప్రశాంతంగా దీపం వెలిగించండి. వృద్ధులకు లేదంటే వికలాంగులకు మీకు తోచిన సహాయం అయితే చేయండి. ఇక 12వ ఇంట ఉన్న ఉచ్చస్థితిలో ఉన్న గురువు వల్ల విపరీతమైన ఖర్చులు కాకుండా కేవలం శుభకార్యాలకే ధనం ఖర్చు అయ్యేలాగా గురువారం నాడు శివాలయంలో దక్షిణామూర్తికి పసుపు పూలతో అర్చన చేయించండి. మీ కష్టార్జితంలో కొంత భాగాన్ని ఆకలితో ఉన్నవారికి, అన్నదానానికి, లేదంటే పశుపక్షాదులకు, ముఖ్యంగా ఆవులకు ఆహారం ఖర్చు చేయండి. ఇది మీ పూర్వజన్మ జాతకంలోని సకల దోషాలను కూడా తొలగిస్తుందండి. సింహరాశి వారు ఎంత ధర్మబద్ధంగా, ఆత్మగౌరవంతో ఉంటే ఆ పరమశివుడు, మీ రాశ్యాధిపతి సూర్య భగవానుడు అంతగా మిమ్మల్ని రక్షణ కవచంలాగా కాపాడతారండి. భయం అస్సలు వద్దండి. అచంచలమైన భక్తితో, ధైర్యంతో ముందుకు వేయండి. ఈ జూలై 23 నుంచి 27 వరకు ఉన్న ఈ రోజులు కూడా సింహరాశి వారికి ఒక నూతన మహోజ్వల జీవితాన్ని, అధికార యోగాన్ని ప్రసాదించబోతున్నాయండి. అదృష్టం అనేది మన తలుపు తట్టినప్పుడు దాన్ని ఆహ్వానించడానికి మనం కూడా పరిపూర్ణమైన నమ్మకంతో సిద్ధంగా ఉండాలి. పైన చెప్పిన పరిహారాలలో మీకు సాధ్యమైనవి కనీసం ఒక్కటైనా శ్రద్ధతో చేయండి. ఫలితం అనేది మీరు ఊహించిన దానికంటే కూడా ముందే వస్తుంది. ఆ దైవ బలం మీ వెంటే ఉండి మిమ్మల్ని నడిపించాలని కోరుకుంటూ ఉన్నామండి. శుభం భూయాత్. ఈ సమాచారం మీకు నిజమనిపిస్తే ఆ ఈశ్వరుని దివ్య సందేశం అని మీరు నమ్మితే తప్పకుండా ఈ వీడియోని 5గురికి షేర్ చేయండి. మీరు చేసే ఒక షేర్ కష్టాల్లో ఉన్న మరొకరి జీవితంలో ఆశల వెలుగును నింపవచ్చండి.